ఏ స్టిరాయిడ్స్ రొటీన్ ఓరల్ స్టిరాయిడ్స్ నుంచి చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు మన ఓరల్ స్టిరాయిడ్స్ వేసుకుంటే ఆ స్టిరాయిడ్ ఎఫెక్ట్ మన బ్లడ్ సర్క్యులేషన్ లో కూడా వెళ్తుంది. అట్లా మన బ్లడ్ సర్క్యులేషన్ లో వెళ్తే మనకు క్రానిక్ యూసేజ్ లో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ప్రాబ్లం, క్యాటరాక్ట్ ప్రాబ్లం ఇదన్నీ రావడం రిస్క్ పెరుగుతుంది. ఏదైనా కార్టికోస్టిరాయిడ్స్ ఇన్హేలర్ ఫామ్ లో మీరు ఆస్మా కోసం వేసుకుంటే ఆ స్టిరాయిడ్స్ మీ ఊపిరితిత్తులు ఒకటిలో వెళ్తుంది. సో అందుకే మీ బ్లడ్ సర్క్యులేషన్ లో ఆ స్టిరాయిడ్ ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఇన్హేల్డ్ కార్టికోస్టిరాయిడ్స్ నుంచి మీకు అట్లా సీరియస్ మెటబాలిక్ సిండ్రోమ్, షుగర్, బీపీ, బోన్ వీక్ అవడం ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. ఆ మందులు బెనిఫిట్ ఆ రిస్క్ నుంచి చాలా ఎక్కువ ఉంది. అందుకే ఏదైనా పేషెంట్ కు ఆస్మా ఉంటే ఇన్హేల్ కార్టికోస్టిరాయిడ్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అట్లా మనం ఇవ్వలేదంటే ఆ ఆస్మా సివియారిటీ కూడా పెరుగుతుంది, దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే